ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి మనం పరిశీలిస్తున్న అంశం దేవుని కాలం నరుని వశం అనే ఈ అంశములోని రెండవ భాగాన్ని ఈ వారంలో మనం పరిశీలిద్దాం. గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా కాలం అనేది దేవుని చేతిలో ఉంది అని, కాలాన్ని ఏ ఒక్కరూ మార్చలేరు అని, మనిషి కాలమానం అందరిది, అందరి కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని వాక్యము ద్వారా చాలా మరి ఉదాహరణలతో మనం బైబిల్ నుంచి తెలుసుకున్నాం. అయితే దేవుని చేతిలో ఉన్న ఈ కాలం నరుని వశం కాగలదా? తన చేతిలోనికి నరుడు కాలాన్ని తీసుకొనగలడా అన్న ప్రశ్న మన ముందుంది. దానికి బైబిల్ ఒక చక్కటి వివరణ ఇచ్చింది. ఎలా, ఎప్పుడు అది సాధ్యమవుతుంది అన్నది బైబిల్ని మనం పరిశీలనాత్మకంగా పరిశోధించగలిగితే అనేక సందేహాలను నివృత్తి చేసే ఎందరి చరిత్ర దానిలో వ్రాయబడిందో, వారి కాలాలను, వారి కాలాలలో జరిగిన సందర్భాలను మనం చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు కాలాలు ఎలా మారుతూ వచ్చాయో అన్నది మనం తెలుసుకోగలం. అందుకోసమే దేవుడు రాయించాడు. జరిగిన చరిత్రను కూడా దేవుడు బైబిల్లో రాయించడానికి గల కారణం, వాళ్ళ జీవితాలను ఎందుకు మనకు పాఠాలుగా నేర్పించడానికి రాయించాడు అంటే, చరిత్రలో ఎన్నో నిజాలు మనిషి తెలుసుకోవాలి. మన పుట్టక ముందు వేల సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాలు, వారి కాలంలో జరిగిన సంగతులు వ్రాయబడిన నేడు మనం చదువుకుంటుంటే అనేక ప్రశ్నలకు సమాధానం మనకు దొరుకుతుంది. అందరూ మాట్లాడుకునేటట్లుగా కాలం అనేది ముందుకు వెళ్ళేదే కానీ, వెనక్కి వెళ్ళేది కానీ, తిరిగేది కానీ, జరిగేది కానీ లేదు అన్నది మనుషులందరికీ తెలిసిన నిజం. అంటే మన జీవితంలో ఒక కాలం గడిచిన తర్వాత తిరిగి ఆ కాలాన్ని మరలా మనం పొందలేము, అనగా కాలంలో వెనక్కి ప్రయాణం చేయలేము అని. కనుక అన్నిటికంటే, డబ్బు కంటే విలువైనది కాలం అని అంటారు. మేధావులను అడిగితే టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, మనకున్న ఆస్తిపాస్తులు, సిరి సంపదలు కన్నా వారికి దొరికే కాలమే చాలా గొప్పది. ఎందుకు? ఏ కాలంలో ఏది జరగాలో అప్పుడే చేయగలం. ఒకసారి మనం అనుకున్న కాలం దాటిపోయిన తరువాత చేద్దామన్న పరిస్థితులు మనకు అనుకూలించు. కాబట్టి అన్నిటికంటే విలువైనది కాలంగా మనుషులు మాట్లాడుకుంటారు. అటువంటి విలువైన కాలం అది దేవుని చేతిలో ఉన్నప్పుడు దానిని మనిషి కైవసం చేసుకోగలడా? కాలం మీద నిజంగా మనిషి ఒకవేళ పట్టును సాధించగలిగితే తను అనుకున్న ఎన్నిటినో మనిషి నెరవేర్చుకోగలడు. అలా నెరవేర్చుకోవాలి అంటే ఎవరి చేతిలో కాలం ఉందో ఆ తండ్రి అయిన దేవునిని వశపరుచుకునేవారుగా మనం ఉండాలి. అంటే మనుషులందరి కాలగతులు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఏ కాలంలో కీడు సంభవిస్తుంది, ఏ కాలంలో మేలు సంభవిస్తుంది అన్నది భవిష్యత్తు నెరిగిన వానిగా దేవుడు అన్నిటినీ గ్రహించిన వాడు కనుక, ఏ కాలమందు ఏది జరగాలో అన్నది ముందుగానే సంకల్పించి సిద్ధపరిచాడు కనుక, ఆ సంకల్పించిన సంకల్పంలోని మార్పులు కూడా తానే చేయగలడు గనుక, కాలాలను బట్టి ఏ ఏ సందర్భాలు జరగాలో అన్నది నిర్ణయం అప్పటికే జరిగిపోయింది కనుక
మనకు ఉన్న ఒకే ఒక్క అవకాశం దేవుని చేతిలో కాలం ఉంది కనుక దేవునిని మనం వశం చేసుకోవటం. అది ఎంత సులువైన పనా? అదృశ్యుడైన దేవుని మీ వశం చేసుకోవడం అంటే అది చాలా కష్టతరం. అయినా ఒకవేళ వశం చేసుకోవడానికి గల సూత్రాలేంటి? ఆయన అందరి వశం అవుతాడా? వీటిని ఆలోచించుకుంటూ వెళితే బైబిల్ ఒక మంచి మాట చెప్పింది. అది మనం చూద్దాం. యెషయా గ్రంథం తెరిచి చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయనను వెదకుడి అంటున్నాడు చూడండి. ఆయన సమీపములో ఉండగా, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయనను వేడుకొనుడి అంటే ఎవరి చేతిలో అయితే కాలం ఉందో, కాలం ఆయన వశంలో ఉంది కనుక ఆయనను వేడుకుంటే మనం అనుకున్నవి కొన్ని సాధించగలము అనే ఒక గొప్ప వివరణ బైబిల్ ఇస్తుందరా. ఎందుకంటే కాలం దేవునిది, అది నరుని వశం కావడం బహు కష్టం. అయితే అలా వశం చేసుకోవాలి అంటే దేవుని వశమై ఉన్న ఆ కాలాన్ని నీ వశం చేసుకోవాలి అంటే దేవునిని ముందు నువ్వు కైవసం చేసుకోగలగాలి. అయితే దానికి కూడా ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు రాయబడిన ఈ మాటలోని అర్థం 55:6లో ఏమంటున్నాడు? మరలా చదువుతాం. యెహోవా మీకు దొరుకు కాలం అంటే యెహోవా మనుష్యులకు పట్టుబడే కాలం కూడా ఉంటుందా? దేవుడు కూడా మనుష్యులకు కైవసం కాగలిగే సమయం అంటూ, కాలాలు అంటూ ఉంటాయా? చూసారు ఈ కాలంలో ఇంకెంత విచిత్రమైనది ఉందో. మనుషుల కాలమానంలో అన్ని కాలాల్లో అన్నీ జరగవు. ఏమండి, మనం ఈ కాలంలోనే మామిడి పళ్ళను రుచి చూడగలం. మీరు జనవరి మాసంలో వచ్చి నాకు మామిడి పండు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే అది దొరికే కాలం, మార్కెట్లో అవి విరివిగా అమ్మబడే కాలం. ఏమండి, ప్రతిదానికి కాలం. కొన్ని పువ్వులకు కాలం ఉంటుంది, కొన్ని పళ్ళకు కాలం ఉంటుంది, కొన్ని పక్షులకు కాలం ఉంటుంది. ఆ కాలంలోనే వాటిని చూడగలం. కాలం మారితే వాటిని మనం కనుగోలేం, మనం వాటిని కైవసం చేసుకోలేం. అలాగే దేవుడు కూడా మనిషి వశం కాగలిగిన కాలం ఉందంట. అంటే యెహోవా మీకు దొరుకు కాలమందు అంటున్నాడు. అంటే యెహోవా మనుషులకు దొరికే కాలం కూడా ఉందా? ఈ కాలమానంలో ఉంది అని చెప్తున్నది బైబిల్. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకాలి. ఏదంటే అందరికీ కనబడిపోయేవాడు కాడు, అందరికీ ప్రత్యక్షమయ్యేవాడు కాడు. చిన్నప్పుడు కథలలో మనం చదువుకునేటప్పుడు మాంత్రికుడి యొక్క ప్రాణం ఎక్కడో సప్త సముద్రాలకు ఆవల ఒక చిన్ని ద్వీపంలో, అక్కడ ఒక చిన్న కోన, ఆ కోనలోని ఒక కొండ, ఆ కొండలోని ఒక గుహ, ఆ గుహ చుట్టూ ఎన్నో భయంకరమైన దయ్యాలు, ఆ లోపల ఉన్న ఒక చిలుక. అంటే దాన్ని సాధించాలి అంటే చాలా కష్టతరమైన ప్రయాణం అన్నమాట. అది అందరికీ సాధ్యపడేది కాదు, కొందరు మాత్రమే దాన్ని సాధించగలరు అని. మరి ఇప్పుడు దేవుడిని వెదికే కాలం అంటే అసలు వెతుకుతున్నాం ఏంటి మనం? భూమి మీద దేవుణ్ణి వెతికేవారు ఎవరున్నారండి? పాపం ఆయన ఆకాశం నుంచి తీరు చూస్తున్నాడట, ఎవరారా నన్ను వెతుకుతున్నారు అని. యెహోవాట నరులను ఆకాశము నుంచి పరిశోధిస్తున్నాడట, తన్ను వెతికేవాళ్ళు ఎవరున్నారు అని. ఈరోజు భూమి మీద ఉన్న ఈ కోట్ల మంది మనుషులలో ఎవరండి ఆయన వెతికేవాళ్ళు? ఎవరండి ఆయన పట్టించుకునేవాళ్ళు? ఆయన గురించి ఆలోచించేవాళ్ళు బహు కొద్ది మంది. అది వేళ్ల మీద లెక్క పెట్టుకునేవాళ్ళుగానే ఉంటారు. కోట్లు ఎక్కడ, సింగిల్ డిజిట్ సంఖ్యలు ఎక్కడ చెప్పండి? అంటే ఎంత వ్యత్యాసం ఉంది.
మరి ఇంతమందిలో ఆయన్ని ఎదురు చూసేవాళ్ళు, ఆయన కొరకు ఆసక్తితో కనుగొనాలి అనుకునేవాళ్ళు, ఆయన దొరికే కాలం ఏదో వెతికేవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ వాక్యమందు సాధన కలిగిన వాళ్ళు మాత్రం వెతుకుతారు. ఎంతోమంది ఎన్నిటినో వెతుకుతున్నారు సమాజంలో ఈరోజు, కానీ అందరూ దేవుని గురించి ఆలోచించేవాళ్ళు కారు. కనుక వాళ్ళ మీద దేవుని ధ్యాస ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి యెహోవా కూడా మనకు దొరికే కాలంలో మనం ఆయన కైవసం చేసుకోవాలి అంటే ఆయన సమీపంగా ఉండాలట. చూడండి మరలా రెండో మాటలో ఏమని చదువుకున్న యెషయా గ్రంథం 55:6 వచనంలో, ఆయన సమీపములో ఉండగా, ఆయన సమీపమునుండగా ఆయనను వేడుకొనుడి అన్నాడు. సమీపముగా నుండగా వేడుకోవాలి. ఏమిటి, దగ్గరగా ఉన్నప్పుడు ఎవరిని పిలిస్తే వినపడుతుంది, కానీ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఎంత మీరు అరిచినా వాళ్ళకి వినబడలేని స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా వాళ్ళు మీ మాట వినరు. సమీపముగా నుండగా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ మే నెల వరకు అండి భూమి విశ్వంలో నక్షత్ర మండలాలకు కొంచెం దగ్గరగా వెళుతుంది. అది మనం ఎలా చెప్పగలం? మీరు గమనించండి, రాత్రిపూట సప్తర్షి నక్షత్ర మండలం అని ఉంటుంది. అది 7 నక్షత్రాల కూటమి సప్తర్షి నక్షత్ర మండలం. ఈ సప్తర్షి నక్షత్ర మండలం అనేది ఇప్పుడే, అనగా మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలల్లో భూమికి దగ్గరగా కనబడుతుంది మనకది. ఇక మరలా జూన్ మాసం నుంచి అది దూరం అయిపోతుంటుంది. మీరు సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ చూడండి, బహు చిన్నదిగా కనబడుతుంది. దాన్ని దగ్గరగా చూడాలనుకోవడం కష్టతరం మానవ నేత్రంతో. ఇప్పుడైతే మీరు చూడగలరు. వాటి ఉపనక్షత్రం కూడా మీకు కనబడుతుంది. అదే అరుంధతి నక్షత్రం అంటారు కదా. ఇప్పుడు మీరు సహజమైన ఈ నేత్రంతో మీరు చూడగలరు, కానీ కొన్ని నెలలు దాటితే అది మీకు కనబడదు. ఎందుకు ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం? మనుషులందరూ ఎందుకు దాన్ని చూడగలుగుతున్నారు? అది సమీపంగా ఉంది కాబట్టి మీకు కనబడుతుంది. కనుక దేనినైనా మీరు సాధించాలి అన్నా, దేనినైనా మీరు కనుగొనాలి అన్నా, దేనికోసమైనా మీరు వేడుకోవాలి అన్నా యెహోవా మీకు దొరుకు కాలమై ఉండాలి మొదటిగా. రెండోది, ఆయన మీకు సమీపముగా ఉన్న కాలమై ఉండాలి. మీరు సమీపము నుంచి దూరానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత గోజాడినా, అరిచి గీపెట్టినా ఆయన దొరకడు మీకు. కాలం మనుషులకు దొరికే కాలం, మనుషుల మొరను వినే కాలం, మనుషుల అభ్యర్థనలు అంగీకరించే కాలం అంటూ ఒకటి ఉంది. మరి కాలాలను గురించి ఎలా తెలుసుకుంటామండి? ఏం తెలుసుకోలేరా? మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మాకు కాలం మీద అంత పరిజ్ఞానం లేదండి. మరి ఏ పరిజ్ఞానం ఉంది? భవిష్యత్తు కాలాన్ని గూర్చిన పరిజ్ఞానం అంటే ఏంటి? భవిష్యత్తులో మన బ్రతుకులు ఎలా ఉంటాయి, కనుక నేను ఎంత సంపాదించాలి, ఎంత కట్టాలి, ఎంత కూర్చుకోవాలి, ఎలా నా కార్యక్రమాలను నేను క్రమపరుచుకోవాలి, ఇలా భవిష్యత్తు ప్రణాళికలు మనకు ఉంటాయి, ముందు చూపు. కానీ మన కోసం ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నాం? అలాగా లేదు. మరి ఎలా సాధిస్తాం చెప్పండి? కనుక యెహోవా మీకు దొరికే కాలము కానీ, ఆయన మీకు సమీపముగా ఉన్నాడన్న కాలం కానీ మీరు పసిగట్టగలగాలి. అంత కాలం మీద అవగాహన ఎలా ఉంది? ఎక్కడుంది మనకి? ఎలా వస్తుంది మనకది? 66 పుస్తకాలతో మీ చేతిలో ఉన్న బైబిల్ని చదివితే కదండి ఆ పట్టును తెలుసుకునేది, సాధించేది. అది లేనప్పుడు మీరు దేవుణ్ణి ఎలా సాధించగలరు? అది లేనప్పుడు దేవుని గురించిన అవగాహన మీరు ఎలా పొందగలరు చెప్పండి? ఏదో ఎక్కువ మందిలో కొద్ది మందిగా సాయంత్రం పూట కూడుకుంటారు, వింటుంటారు. మిగిలిన కాలం రేపటి నుంచి ఎవరి పని? అంతా మన పని. కనుక ఆయన గురించి సాధించాలి అన్న తపన మనకు లేదు. అలాంటప్పుడు ఆయన ఎలా దొరుకుతాడు మీకు? ఇంతకీ ఆయన దగ్గరగా ఉన్నాడో దూరంగా ఉన్నాడో అనే విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఏమండి, ప్రార్థనా గోపురాలని శిఖరాలు కడుతున్నారండి. దానికి ప్రార్థనా గోపురం అని పేరు పెట్టారు. ఎందుకు ప్రార్థనా గోపురం అంటే? ఆ పైకి ఎక్కి నువ్వు గోపురం మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు వినపడదా? అంటే ఎక్కడో దేవుడు దూరంగా ఉన్నాడు, నేను గోపురం కట్టి శిఖరాన్ని ఎక్కి నేను ప్రార్థన చేయాలి అన్న జ్ఞానంలోనే ఈరోజు క్రైస్తవ్యం ఉంది.
కానీ ఆయన ప్రార్థన వినాలి అనుకుంటే నువ్వు పాతాళంలో ఉన్న నీ ప్రార్థన నీ మనం వింటాడు. యోనా సముద్రపు అడుగుకి వెళ్ళిపోయింది తిమింగళం. అక్కడ ఏ నెట్వర్క్ పనిచేయదు, టవర్లు కూడా లేవు. కానీ ఆయన ప్రార్థన, ఆయన మనవి దేవుడు ఆలకించాడు అంటే దొరికే కాలం అంటారు దాన్ని, సమీపంగా ఉన్న కాలం అంటారు దాన్ని. ఈరోజు క్రైస్తవులకు ఎలా అర్థమైందంటే ఏదో దేవుడిని గట్టిగా బోర్లు పెట్టి పిలవాలనో, మైకులు పెట్టి ప్రార్థించాలను, లేదా ఎత్తు ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థించాలను, ఇటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారండి. ఇంక వీళ్ళకి ఏం దేవుడు అర్థం అవుతాడు చెప్పండి, వీళ్ళు దేవుడు ఎప్పుడు దొరుకుతాడు చెప్పండి వీళ్ళకి. కాబట్టి యెషయా గ్రంథంలో చెబుతున్నట్లుగా సమీపముగా ఉన్నప్పుడు మీరు ఆయన వేడుకోవాలి, కాలాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన మీరు వశం చేసుకోగలరో ఖచ్చితంగా ఆయన మీ మాట వింటాడు. మీరు ఆయన వశపరుచుకోగలిగే పరిస్థితిలోనికి మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఏ కాలంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంది ఆయన పరిస్థితి ఏంటి. అప్పుడప్పుడు ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పెద్ద వ్యక్తి తలకు మూడ్ మనం తెలుసుకుంటాం. ఎలా, ఏమండి ఆయన కోపంగానే ఉన్నారా, లేదా ఏమైనా నవ్వుతూ ఉన్నారా? ఎందుకంటే నవ్వుతూ ఉంటే మనం వెళ్ళినా మన మాట అంగీకరిస్తారు. ఆయన కోపంతో ఉన్నారనుకోండి, వెళ్ళినా మనల్ని అభ్యర్థన స్వీకరించరు. కొన్నిటిని సాధించడానికి అసలు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అన్న ఆ వ్యక్తి బిహేవియర్, ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ తెలుసుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ కనిపించిన దేవుని గురించి ఏదైనా అడిగేద్దాం దేవుణ్ణి అనుకుంటే అందరి ప్రార్థనలు దేవుడు వినేస్తాడా? అందరి మొరలు దేవుడు ఆలకిస్తాడా? వినడండి. అందరి అభ్యర్థనలు ఆయన స్వీకరించడు, అసలు వెళ్ళవు. కోట్ల మంది చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని వీళ్ళు అనుకుంటారు. కానీ చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. నాయనా నీ స్వరం వినబడకుండా నేను మేఘాలు కప్పుకున్నాను, నీ శబ్దం నాకు వినబడకుండా నా చెవులు మూసుకున్నాను, ఇలా చాలా ఉన్నాయి బైబిల్లో. ఎందుకు నువ్వు అంటున్నావు కదా, నీ ప్రార్థన చేరుతుందా లేదా? అది ఎలా తెలుస్తుంది? దానికి ఏంటి కొలమానం? నా ప్రార్థన రీచ్ అయిందో లేదో. ఈ మధ్యన వాట్సాప్లో మన మెసేజ్ అవతలవాడికి డెలివరీ అయింది అనుకోండి, 2 టిక్కులు పడతాయి. అంటే అవతలవాడి మొబైల్లో పడింది మనం పంపించిన మెసేజ్ అని. చూడకపోతే బ్లాక్గానే ఉంటాయి, చూస్తే మాత్రం బ్లూ టిక్ వస్తుంది. అంటే వాడు ఓపెన్ చేసి చూశాడు అనే సంకేతం మనకు అర్థమైపోయింది, చూశాడు అని. ఇంతకు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడనే సంకేతం ఏంటి? అసలు చేరిందో లేదో నీకు సంకేతం ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఏ పరిజ్ఞానం లేదు మన దగ్గర. ఏదో చేస్తున్నాం అంతే, దేవుడు వినేస్తున్నాడని లేదు. మీరు చేరాలి అంటే, అక్కడికి వెళ్ళాలి అంటే, ఆయన వినాలి అంటే కాలం తెలియాలి. కాలాన్ని బట్టి చూసి వెయ్యాలి గాలం. సముద్రంలో వేసేటప్పుడు ఏ కాలంలో పడతాయి, అన్ని కాలాల్లోనూ అన్ని చేపలు పడవండి. రొయ్యలు దొరికే సీజన్ ఉంటుంది, అలాగే కొన్ని జాతులు చేపలు దొరికే సీజన్ ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ ఎలాగైతే ఉంటాయి, సముద్రంలో కూడా సీజనల్ ఫిష్, కాలానుగుణంగా దొరికే చేపలు. సుమా మన మత్స్యకారులకు ఎక్కువగా తెలుస్తుంది, సముద్రం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఏ చేపలు ఏ సమయంలో దొరుకుతుంది, ఎక్కడ వల వెయ్యాలి అని. కనుక ఈ పరిజ్ఞానం అనేది తెలియాలి. మరి బైబిల్ పరిజ్ఞానం నీకు లేకుండా, బైబిల్ పైన అవగాహన లేకుండా ఎలా దేవుడు నీ వశం అవుతాడో, ఆ తర్వాత కాలాన్ని నువ్వు ఎలా వశం చేసుకుంటావు? అది చాలా కష్టం ఏమండి. కనుక దేవుడు రకరకాల కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఆ కాలంలో నీ కాలం ఎలా ఉందో అన్నది నువ్వు ముందు తెలుసుకోవాలి పరిశీలనగా. ఎందుకని ఆ కాలం చెడు కాలమా, నాకు కీడు సంభవించే కాలమా, మేలు జరిగే కాలమా అన్నది మనిషి తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మనం గుర్తించగలగాలి. ఏమండి, ఒక మాట బైబిల్ నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం 102వ కీర్తనలోని 13వ వచనం చూడండి. 102వ కీర్తన 102వ కీర్తనలోని 13. నీవు లేచి సియోనును కరుణించెదవు, సియోనును కరుణిస్తావు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలమే వచ్చెను అంటున్నాడు. చూడండి, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలమే వచ్చెను. అంటే దయ చూపడానికంటూ ఒక నిర్ణయించబడిన కాలం ఉంది. ఆ కాలం వచ్చినంత వరకు దయ అనేది మీకు దొరకదు. అదండి. అంటే దేవుడు నీకంటూ ఒకవేళ ఉగ్రతనివ్వాలన్నా, దయను చూపాలన్నా ఒక కాలాన్ని నిర్దేశించి పెట్టాడు ప్రతి మనిషికి.
కీడు రావాలన్న కాలం నిర్ణయించి పెట్టాడు, మేలు జరగాలన్న కాలం నిర్ణయించి పెట్టాడు. మరి దీంట్లో అడ్జస్ట్మెంట్లు చేసేది ఎలా? ఇప్పుడు కీడుని నేను దూరం చేసుకుందాం అనుకుంటున్నాను, మేలుని రప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇది మీకు తెలుసా? ఏమీ తెలీదు మనకి. కానీ జరుగుతుందా? జరుగుతుంది. నేను గత వారం చెప్పేటప్పుడు ఒక సందర్భాన్ని, అహాబు సందర్భాన్ని నేను చెబుతూ ఒకసారి సందర్భాన్ని చూద్దాం. ఏమండి? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం నుంచి చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం నుంచి. అహాబు ఆ మాటలు విని, ఏ మాటలు విని? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం, 21వ వచనం, 21. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను. నేను నీ మీదికి అపాయమును రప్పిస్తున్నాను. నీ సంతతి వారిని నాశనం చేతును. నీ సంతతి వారిని నేను నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షాన ఎవ్వరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. అందరినీ నిర్మూలిస్తాను పురుషుల్ని అంటున్నాడు. ఏమండి? ఇక కిందకు వెళ్ళేసరికి 25వ వచనం, 4 పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేను. పైనేమో యెజెబెలు కోసం చెప్తున్నాడు, తన భార్యకు సంభవించబోయే కీడు కోసం. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేను, బయట భూమిలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేను అని చెప్పాను. తన భార్యని యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. 26వ వచనం, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించను. వాడు క్రూరుడు. ఏమండి? 27వ వచనం చూడండి. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఏం జరిగింది? వాడికి నిర్దేశించిన కీడును దేవుడు చెప్పేశాడు. నీ కుటుంబానికి ఇలా జరగబోతుందిరా, నీ కుటుంబం దారుణంగా దిగజారిపోబోతుంది, చచ్చిపోతారు అందరూ, పురుషులందరినీ చంపేస్తా, నీ భార్యని కుక్కలు తింటాయి చెప్పేశాడు. ఈ మాటలన్నీ వాడు విన్న తర్వాత ఏమన్నాడు చూడండి, 27. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, భయం వచ్చేసింది వాడికి, గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా బాధపడుతున్నాడు. అన్నం తినలేదు, బట్టలు చింపుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు దేవుణ్ణి వేడుకోవడానికి వాళ్ళు చేయవలసింది, దేవుణ్ణి ఏమండి దయను పొందడానికి వాళ్ళు చేయవలసింది అదే. ఎందుకంటే నినివే పట్టణం కాపాడబడిందంటే వాళ్ళందరూ ఏం చేశారు? వస్త్రాలు చింపుకున్నారు, గోనెపట్ట ధరించుకున్నారు, బూడిద జల్లుకున్నారు, ఉపవాసం ఉన్నారు. దేవుడు వాళ్ళని అంగీకరించాడు. ఆ పట్టణం మీదకి రాబోయే కీడును రాకుండా చేశాడు. అవునా? మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు? సేమ్ అదే పని చేస్తున్నాడు. వెంటనే 28వ వచనం ఏమంటున్నాడు చూడండి, యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చును. ఎప్పుడైతే అహాబు వాడు పాశ్చర్ మారిపోయిందో, వాడు తన పరిస్థితిని మార్చుకున్నాడో, యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చును. అహాబు నాకు భయపడి ప్రవర్తించుట వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఏలియా నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అంటున్నాడు చూడండి. ఆపేస్తాను నేను, స్టాప్, కాలాన్ని ఆపుతాను నేను, ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీద నేను దానిని రప్పించదను. చూసారా? అంటే దేవుడు కాలాలను మార్చేస్తున్నాడు అన్నమాట. అది దానియేలు గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం కదండి. ఏమంది? దానియేలు 2:21 మనం చదువుకున్నాం, చాలా సందర్భాల్లో చదువుకున్నమాట. ఏమని? ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి, అంటే వాడి మీదకి రావలసిన ఉప్పెనంతటినీ కూడా వాడి కళ్ళ ముందు జరగవలసిన సందర్భాలని ఆపేసి కాల చక్రాన్ని మారుస్తున్నాడు చూడండి. కానీ వాడేను భక్తుడా అంటే వాడు భక్తుడేం కాదండి, వాడు చాలా మూర్ఖుడు. వాడు ఏమండి? వాడేమైనా భక్తుడా అంటే భక్తుడు కూడా కాడు. వాడు చేసిన పూజలు, వాడు చేసిన దౌర్భాగ్యపు పనులు, వాడు చాలా దుర్మార్గుడుగా కనబడుతుంది మనకి. అవన్నీ ఆ ముందు వచ్చిన వాళ్ళని చెప్పాడు. కానీ ఎప్పుడైతే వాడు బాధపడుతూ వినయముగా తన పరిస్థితిని మార్చుకొని గోనెపట్ట కట్టుకొని వ్యాకుల పడుతూ ఆహారం మానేసి దీక్షలో ఎప్పుడైతే ఉన్నాడో, వెంటనే దేవుడు కరుణిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది చూడండి. కరుణిస్తున్నాడు అంటే దేవుడు మార్చేశాడా వాడి కాలాన్ని?
నీ కాలంలో జరగవలసింది సంభవించకుండా నేను కాలాన్ని మారుస్తున్నాను, కాలచక్రాన్ని తిప్పుతున్నాను. అంటే మన గడియారంలో ఏం జరగవండి. అంటే కాలంలో మనుష్యులకు సంభవింపబోయే కీడును మారుస్తున్నాడు. మారిపోతుంది కీడు. కీడు వెనక్కి వెళ్ళిపోయింది, జరిగిపోతుంది, వెనక్కి జరిగిపోతుంది కీడు. చూసారా? ఎందుకంటే యెహోవా తాను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇర్మియా గ్రంథం 11:11 చూడండి. ఇర్మియా గ్రంథం 11:11. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు ఆయన? తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి నేను రప్పింపబోతున్నాను. నువ్వు తప్పించుకోలేవు. అంటే తప్పించుకోవడానికి నీ దగ్గర ఏ ఛాన్సెస్ లేవు, కానీ తప్పించే ఒకే ఒక్క ఛాన్స్ అది నా దగ్గరే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? నా కాళ్ళ మీద పడు, నన్ను వేడుకో, తిండి మానేయి, ఉపవాసం ఉండు, మార్చేస్తాను. ఒక దుష్టుడైన వాడు ఈ అభ్యర్థనని దేవుడు అంగీకరించి కాలాన్ని మార్చగలుగుతున్నప్పుడు నువ్వు భక్తుడు అయితే కాలచక్రాన్ని తిప్పడని నువ్వు అనుకుంటున్నావా? తిప్పుతాడు. 2వ రాజుల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం నుంచి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం నుంచి అండి. అక్కడ ఏంటి? హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుకున్నట్టుకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, అంటే ముందు వచ్చాడు హిజ్కియా సంగతి అంతా మీకు తెలుసు. ఈ సందర్భం, నీ టైం అయిపోయింది, మొట్టముళ్ళు సరిదేసుకో అని చెప్పేశాడు. నీ కాలం అయిపోయింది హిజ్కియా అన్నప్పుడు ఏమండి ఏం జరిగింది అప్పుడు? 9. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుకొనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లకు ముందర నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. నేను ఎలా నమ్మాలి అంటున్నాడు చూడండి. ప్రూఫ్ అడుగుతున్నాడు ఈయన. ఏంటి నిజంగా నాకు ఆయుష్కాలం పెరిగిందా, అయిపోయింది అన్నాడు నా పరిస్థితి, చెప్పేశాడు. నాకు సంభవించబోయే కీడేంటే నా మరణం. 11వ వచనం. ప్రవక్తకు యెషయా యెహోవాను ప్రార్థింపగా, బాబు ఇలాగ అడుగుతున్నాడు హిజ్కియా, ఇలా ప్రూఫ్ అడుగుతున్నాడు, ప్రభువా ఏంటి, ఏం చెప్పమంటావా ఆయనతో అని ప్రవక్త అన్నప్పుడు 11వ వచనం ఏమన్నాడు చూడండి. ప్రవక్తకు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకు నడిచిన నీడ, అంటే టైం ముందుకెడుతుంది, 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. అవునా? వెనక్కి వెళ్ళిపోయిందా? వెనక్కి వెళ్ళిపోయిందండి. టైమును మార్చేశాడండి. హిజ్కియా కాలమానాన్ని పెంచేశాడు. ప్రతి మనిషి కాలగతులు ఆయన వశంలో ఉన్నందుకు చంపేయాలనుకుంటే చంపేయగలడు, బతికించాలి అనుకుంటే బతికించగలడు. కానీ నీ పరిస్థితి ఏంటో ముందు నువ్వు తెలుసుకోవాలి. కానీ మనం చచ్చిపోయే కాలం మనకు తెలియదు కదా. తెలిస్తే దేవుడిని ఏదో విధంగా బతిమాలేసి ఏమండి భక్తులుగా నటించైనా సరే వేషధారణతోనే దేవుడిని ఒప్పించేద్దాం అనుకుంటాం. కానీ ఆ టైం మనకు తెలియదే. కనుక ఏదో ఒక రోజు పోతాం. కానీ పోయే ముందు ఈ టైం ఒకవేళ కీడు కాలమే నీకుందని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? దేవుని గూర్చి కాలాన్ని మార్చగలిగిన దేవునిని నువ్వు ఒప్పించగలగాలి. ప్లీజ్ తండ్రి, టైంను కొంచెం అడ్జస్ట్ చేయవా, నాకోసం టైం కొంచెం మార్చవా? మారుస్తాడండి ఆయన, మారుస్తాడు. టైంను ఖచ్చితంగా నీ వశం చేస్తాడు. ఓకే, నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా, సరేలే బ్రతికిస్తాను నేను. నీ కాలంలో కీడు చూడకూడదు అనుకుంటున్నావు కదా, సరేలే కీడు లేకుండా చేస్తాను నేను. కానీ ముందు నేను డిసైడ్ అయిపోయాను నీ మీద కీడు ఇవ్వాలని. అది ఎవరు మార్చలేరు. మరి మార్చాలి అంటే తిరిగి నేను మాత్రమే మార్చగలను, అది నా చేతిలో మాత్రమే ఉందంటున్నాడు చూడండి. కనుక ఆయన మాత్రమే మార్చగలిగిన శక్తి కాబట్టి ఇప్పుడు నువ్వెవరిని మార్చుకోవాలి? నువ్వు కాలాన్ని ఏం మార్చవలసిన పని లేదు. దేవుణ్ణి నీ వైపు మార్చుకో చాలు. దేవుణ్ణి నీ వైపు త్రిప్పుకో చాలు. ఆయన నీ మాట వినేటట్టు చేసుకో చాలు. ఒక భక్తిహీనుని మాట దేవుడు వినగలుగుతున్నాడు అంటే వినే మనసు ఆయనకి లేదనుకుంటున్నారా? ఆయన బలహీనత అండి ఇది. కానీ బలహీనతని మీ దౌర్భాగ్యాల పనుల కోసం మీరు ఉపయోగించుకోకండి సుమా. ఆయన బలహీనత ఏంటో తెలుసా? నువ్వు దుర్మార్గుడు అయినా
నువ్వు అభ్యర్థన చేస్తే, నువ్వు మారి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. అది ఆయనకున్న మంచి బలహీనత, ప్రేమ కదండి. అహాబు లాంటి వాడు ఎన్ని దుర్మార్గ పనులు చేశాడు, ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నాడు, చివరికి ఏలియాను కూడా చంపించాలనుకున్నాడు. కానీ ఇన్ని కీడులు జరిగించిన వాడు కూడా ఒక్కసారిగా అడిగేసరికి వెంటనే ఏలియాతో చెప్తున్నాడు, వెళ్ళు వెళ్ళు చెప్పు, వాడితో చెప్పు, వాడి కాలంలో జరిగించాలని చెప్పు, కాలాన్ని ఆపుతున్నానని చెప్పు వాడితో. ఒక దుర్మార్గుడి అభ్యర్థన దేవుడు అంగీకరించగలుగుతున్నప్పుడు నువ్వు భక్తుడిగా ఉంటే నీ అభ్యర్థన అంగీకరించడా? అంగీకరిస్తాడు అంటే ఆయన నీ వశమైతే ఆయన వశంలో ఉన్నవన్నీ నీ వశంలో ఉన్నట్టే కాదా? పెద్దలు సామెత అంటారు కదా, వడ్డించేవాడు నీ వశం అయితే అట నువ్వు పంతిలో ఎక్కడ కూర్చున్నా నీకు కావలసినవన్నీ పడతాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ నీకు వచ్చి పడిపోతాయి. ఎందుకంటే నువ్వు కావలసిన వాడివి. అందరికీ సరి కూరలు వేస్తున్నాడు లేదు, నువ్వు ఎక్కడున్నావు వెతుక్కుంటూ ఆ గంపని దగ్గరికి వస్తుంది. వడ్డించేవాడిని దగ్గరికి వస్తాడు, ఎందుకంటే వాడి వశం కాబట్టి. వాడి వశంలో అన్నీ ఉన్నాయి. ఏది వడ్డించాలన్నా వాడే వడ్డించాలి. వాడే నీ వాడైనప్పుడు నీకు ఎందుకు రావు నువ్వు అనుకున్నవన్నీ? కనుక కాలమా, జీవమా, మరణమా, ఏదైనా సంభవించగలదు. సంభవించాలి అంటే నువ్వు దేవునిని నీ వశం చేసుకో. దేవుడు ఒకవేళ నీ వశం అయితే, అంటే నువ్వు ఆయన నీ మాట వినేటట్టుగా నువ్వు ఆయన చేసుకోగలిగితే ఖచ్చితంగా కాలాన్ని ఆయన మార్చగలడు. అది నీ విషయంలోనా లేదు ఎదుటివాడి విషయంలోనా? మారుస్తాడండి, మారుస్తాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12. మీ అందరికీ తెలిసిన సందర్భం, బైబిల్లో జరిగిన ఒక నగ్న సత్యం ఏంటది? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి యెహోవా అంటున్నాడు, ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన రోజున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏంటి తండ్రి, ఓడిపోతున్నాం మేము, సాయంత్రం అయిపోతుంది, ఏం చేయమంటావు? సూర్యుడా నీవు గిబియోనులో నిలబడు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువబడు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను. సూర్యుడు నిలబడిపోయాడట, చంద్రుడు ఆగిపోయాడటండి. ఏమండి, ఇక్కడ కాలాన్ని రోజును పెంచడం కోసం విశ్వాన్ని స్తంభింపజేశాడు. చూడండి, నిజంగా వండర్ అండి. 13-14 ఇంకా 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలబడిపోయాడటండి. ఇంచుమించు ఒక నాడెల్లా మిట్ట మధ్యాహ్నం నాడు ఆగిపోయాడు. ఇంచుమించు ఒక నాడెల్లా 24 గంటలు, ఒక రోజు వరకు మరలా అస్తమింపడానికి అసలు అడుగు ముందుకేలేదు సూర్యుడు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినం దానికి ముందు గాని దానికి తర్వాత గాని మనం వినలేదు. ఎక్కడైనా ఆపారా ఎవరైనా విశ్వంలో? విశ్వచక్రాన్ని ఎవరైనా ఆపారంటే ఎవరు లేదండి, ఎక్సెప్ట్ యెహోషువ. వండర్ఫుల్ మ్యాన్. ఏమండి, ఒక చరిత్ర సృష్టించిన వీరుడు. అంటే ఆ రోజు ఇశ్రాయేలీయులు గెలవాలి అంటే శత్రువులు అంతమొందించబడాలి. శత్రువులు అంతమొందించి వీళ్ళు గెలుపు పొందాలి అంటే కాలం ఆగదు కదా. సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా. ఈయన త్వరపడి మాట ఇచ్చేశాడు. ఏమని ఇచ్చేశాడు? మాట దేవుణ్ణి అడిగవలేదు సుమా. యెహోషువ ఏమని మాట ఇచ్చాడు? జీవం కలిగిన యెహోవా తోడు. ఆయన అన్న మాట, సూర్యుడా నీవు గిబియోనులో నిలబడిపో, అయ్యాలోన్లో నిలబడిపో. నేను శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు సూర్యుడు అస్తమించడానికి వీల్లేదు, ఎందుకంటే అస్తమించే లోపు నేను వీళ్ళని జయిస్తానని మాటిచ్చాడు భక్తుడు. ఒక భక్తుని మనవి విని ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు సందిగ్ధంలో పడిపోయాడు. నాయన, కీడు కాలమో మేలు కాలమో ఏదో చేయాలంటే నేను ఏదైనా మేనేజ్ చేయగలి, కానీ నువ్వేంటి ఇలాంటి తొందరపడి ఇలాంటి మాట ఇచ్చేసావేంటి? ఇప్పుడు సూర్యుడు ఆపేయాలి. నేను సూర్యుడు అస్తమించకుండా నేను ఏం చేయాలంటే టోటల్ స్టాప్, విశ్వచక్రాన్ని ఒక్కసారి ఆగిపోమన్నాడు. విశ్వం ఆగిపోయిందండి. ఒక్క సూర్యచంద్ర నక్షత్రాలే కాదండి, సూర్యుడు చంద్రుడు భూమి కాదండి ఆ రోజు ఆగింది. యావత్తు విశ్వం ఆగిపోయింది ఒక రోజు. అంటే బయటికి కనబడి ఈ ప్రకృతి చక్రాన్ని కూడా స్తంభింపజేయగలిగిన వాడు అంటే ఒరిజినల్గా నీ గడియారంలోని కాలం, అంతే కదా, వాటి వల్ల కదా గడియారంలోని కాలం వచ్చింది. ఆ కాలాన్ని స్తంభింపజేసిన వాడు నీ జీవితంలో నీ కాలమానంలో నీకు సంభవించే మేలు కీడులను
స్తంభింపజేసి రప్పించలేడు అనుకున్నావా? నీకు రాబోయే మేలుని స్తంభింపజేయగలడు, నీ మీద రాబోయే కీడుని కూడా స్తంభింపజేయగలడు, ఆపేయగలడు. మంచి జరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన తలుచుకుంటే మంచిని రాకుండా ఆపేస్తాడు. కీడు బాబాయ్ నా మీదకి వచ్చేస్తుంది అనుకుంటున్నావు, కానీ ఆ కీడును కూడా ఆయన ఆపేయగలడు. అటు ప్రకృతిని ఆపగలిగిన వాడు నీ బ్రతుకులు నీకు సంభవించబోయే సుఖాన్ని ఆపగలడు, దుఃఖాన్ని ఆపగలడు. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? అమ్మ బాబాయ్ మొత్తం కాలం అంతా ఈయన చేతిలో ఉంది కాబట్టి ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనుడి. యెహోవాను వేడుకో. అసలు అడగడానికి ఏమండి నీకున్న సామర్థ్యం ఏంటి? అడిగితే జగన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడగండి, అడగగలరా మీరు? అడగడానికి ఉన్న స్థాయి ఏంటి? అడగడానికి నీ దగ్గర నోరు ఉంది, మాట ఉందేమో, కానీ ఒకవేళ నీకు అవకాశం వచ్చినా నువ్వు వెళ్ళి అడిగితే ఎందుకు చెయ్యాలి నీకు? అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. ఒక మనుష్యుల విషయంలోనే ఇంత కష్టతరమైతే దేవుని విషయంలో నువ్వు వేడుకోవటం, దానికి ఆయన అంగీకరించటం, దానికి ఆయన జవాబు ఇవ్వటం, ఇవన్నీ సాధ్యమేనా? ఆలోచించండి. కనుక దేవుని చేతిలో ఉన్న కాలమాన నరుడు తన చేతిలోనికి తీసుకోవాలి అంటే నువ్వు తీసుకోవలసిన కాలాన్ని కాదు, దేవుణ్ణి నీ చేతిలోనికి తీసుకో. అంటే దేవుడు నీ దగ్గరకు వచ్చేటట్టుగా చెయ్యి. దేవుడిని నువ్వు ఆకర్షించు. దేవుడు నీకు సమీపముగా ఉండేటట్టుగా నువ్వు దేవుడి చుట్టూ తిరుగుతావో, దేవుడు నీ చుట్టూ తిప్పుకుంటావో, అది నీ మీద ఆధారపడి ఉంది. అది ఒక భక్తి జీవితం మీద ఆధారపడి ఉంది. కనుక అందరూ అన్నీ అడిగినప్పుడు అన్ని వేళల్లో జరగకపోవచ్చు. జరగాలి అంటే ఏం చేయాలి? నువ్వు శాసనం చేశావు అంటే యెహోషువ లాంటి వాడు త్వరపడి మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టడం కోసం కాలమానాన్ని ప్రకృతి స్తంభింపజేసేశాడు. ఇక మేలు కీడుల విషయంలో ఒక దుర్మార్గుని మాట దేవుడు వినగలుగుతున్నప్పుడు ఒక భక్తుడు నీతిపరుడైన మాట ఆయన వినడా? కనుక నువ్వు భక్తుడుగా నీతిపరుడుగా ఉంటే నీ మాట వింటాడు ఆయన. అది నువ్వు వేడుకుంటే, అది ఆయన సమీపంగా నీ దగ్గర ఉంటే, అది దొరికే కాలము అయితే, చూసారా ఎంత కష్టమో? ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వచనం అండి. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తను ఏలబడి ఎందు ఏమండి మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీము దయచూపి బందీగృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. ఎవీల్మెరోదకు ఏమండి బానిసగా వెళ్ళిపోయాడండి. బానిసగా వెళ్ళిపోయిన తర్వాత అతను కరుణింపబడ్డానికి పట్టిన కాలం ఏంటట? 37 సంవత్సరాలండి. 37. యోధా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు అంటున్నాడు. చూడండి, అంటే ఇన్ని సంవత్సరాల తరువాత దేవుడు నిన్ను కరుణించాలి అనుకుంటే ఇస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నీకు సింహాసనం ఎక్కిస్తాడు కాదా? ఎప్పుడు ఏనాటి యోసేపు అండి, ఎప్పటివాడండి యోసేపు? అన్నదమ్ములతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కుతంత్రాలకు లోనై అమ్మివేయబడి ఐగుప్తు దేశంలోనికి చెరపట్టబడి ఒక దాసుడుగా వచ్చిన తరువాత అక్కడ ఒక ఇంటిలో పనిలో పెద్దవాడి ఒక ఇంటి పొతిఫర్ ఇంటిలో పనికి చేరినందుకు ఒక దుర్మార్గురాలి అబద్ధ ప్రవర్తన వలన ఏమండి సుందరుడైన యోసేపు మీద తప్పుడు అభియోగం మోపడం వలన అతని మాట విన్నవాళ్ళు ఎవరూ లేరు, కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక నేరస్తుడిగా శిక్ష విధించబడిన వాడే సంకెళ్లతో జైలులోనికి పోయాడండి. ఎవరు? యోసేపు. యాకోబు ముద్దుల కుమారుడండి, రాహేలుకు పుట్టిన వరపుత్రుడండి. అలాంటి యోసేపు లాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బాధలు ఆయనకి, ఎన్ని సంవత్సరాలు కష్టాలు.
బందీ గృహంలోనికి వెళ్ళిపోయి ఎంతమందితో విన్నవించుకున్నా, పానదాయకుడితో భక్ష్యకారుడితో చెప్పిన వాళ్ళు జరగబోయిన విషయాలు వాళ్ళకి చెప్పి బయటికి పంపిన తర్వాత కూడా బయటికి వెళ్ళి మర్చిపోయారు వాళ్ళు. రాజుకు చెప్పమని చెప్పినా మర్చిపోయారు వాళ్ళు. కానీ దేవుడు నిర్ణయించిన కాలం అంటూ ఒకటి ఉంది. దేవుడు నిర్ణయించిన కాలాన్ని బట్టి అతడు సింహాసనం మీదకి రావాలి. అతడు ఫరో తర్వాత మరొక గొప్ప వ్యక్తిగా ఐగుప్తు దేశంలో ఏలికగా ఉండాలి. ఎందుకు? కరువు రాబోతుంది. దూరమైన కుటుంబం తన దగ్గరకు తీసుకొని రావాలి. వాళ్ళందరినీ కాపాడాలి. ఇశ్రాయేలులందరూ కూడా తామున్న స్వదేశం నుండి ఐగుప్తు దేశానికి వాళ్ళు తరలి రావాలి. అక్కడ వాళ్ళు బహుజనాంగంగా డెవలప్ అవ్వాలి. ఆ తర్వాత 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా అక్కడ బ్రతకాలి. ఆ తర్వాత మోషే అనే మహానాయకుడు పుట్టాలి. ఇది భవిష్యత్తు అండి. పాపం యోసేపుకి ఇదంతా తెలీదు. యోసేపుకి తెలుసా? మనం కూడా అంటే చాలా సందర్భాల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియక టెన్షన్ పడిపోతుంటాం. ఏంటి పరిస్థితులన్నీ అగమ్యగోచరంగా మారిపోయి, ఏంటి పరిస్థితులన్నీ తారుమారైపోయి, ఏంటి నేను ఇప్పుడు ఊబిలో ఉండిపోయాను, ఏంటి ఇప్పుడు నేను కష్టాల్లో ఉండిపోయాను, ఏంటి భవిష్యత్తు? నీకే కీడు సంభవించినా, ఏ మేలు సంభవించినా అన్ని కాలానుగుణంగా దేవుడు చేయబోతున్నాడు. ఏమంటే దేవుడు నిజంగా యోసేపు కలల భావం చెప్పే గొప్ప వరాన్ని ఇవ్వగలిగినప్పుడు, ఇచ్చినప్పుడు ఇంతకాలం పట్టిందా ఆయన పైకి తీసుకురావడానికి? ఇన్ని సంవత్సరాలు పట్టిందా ఆయన్ని? నీకు ఎంత కలల భావం చెప్పిన వాడమైనా నీ సమయం వచ్చినంత వరకు నీకు సింహాసనం మీద అధికారం లేదు. ఆ సమయం రావాలి. కరువు రాబోతుందనే విషయంతో రాజుకు కల రప్పించాలి. అది రప్పించింది ఆయనే. ఆ కలతో అతని కలత చెందాలి. ఆ తర్వాత దేశంలో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించాలి. ఎవడు చెప్పలేకపోవాలి. అప్పుడు యోసేపు చెప్పాలి. అంతేనా? ఆ యోసేపు చెప్పినప్పుడే అది నిజముగా నిరూపించబడాలి. ఆ తర్వాత యోసేపును ఒక ఉన్నత స్థాయిగా దేశమందు గొప్పవాడిగా నిలబెట్టాడు దేవుడు. అది దేవుని ప్రణాళిక. ఏమండి? మరి మధ్యకాలం అంతట్లో యాకోబు దేవుని కుమారుడి, తన కుమారుడు పోగొట్టుకున్నాడు బాధలో ఒక తండ్రి వృద్ధుడుగా ఉండి బాధపడుతున్నాడే. పర్లేదు నాయన, నువ్వు బాధపడనే ఇబ్బంది ఏమి లేదు, నువ్వు డోంట్ వరీ, నీ కొడుకును చూస్తావులే, రాజుగా చూస్తావు నీ కొడుకుని. చచ్చిపోయాడు అనుకున్న బెంగతో ఉన్నాడండి ముసలోడు. నేను పాతాళానికి వెళ్ళిపోతాను నా కొడుకు దగ్గరికి అంటున్నాడు పాపం, కొడుకు మరణ వార్త విని. అలాంటి యాకోబు దిగులు పడుతుంటే, అంతకాలంగా యాకోబు దిగులు పడుతున్న సహిస్తూ దేవుడు ఏం చెప్పలేదు, రివీల్ చేయలేదు. ఎందుకయ్యా యాకోబు కంగారు పడతా, భవిష్యత్తు చాలా ఉంది, చెప్పడు దేవుడు. కానీ సమయం వచ్చింది. కుటుంబాన్ని అంతటిని తీసుకుని వెళ్ళాడు. తల్లి తండ్రి అందరూ అతనికి సాష్టాంగపడ్డారు. కలను నెరవేర్చాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని యేసు రాకను కాపాడాడు. నిజంగా వీళ్ళందరూ అక్కడ నుండి చచ్చిపోదురండి కరువుకి. 7 సంవత్సరాలు వచ్చిన అపారమైన కరువుకి చచ్చిపోదురండి వాళ్ళు. కానీ జనాంగాన్ని కాపాడడానికి దేవుడు ముందుగా నిర్ణయించిన సంకల్పం, అది దేవుని కాలం. కనుక దేవుని కాలమానంలో జరగబోయే సందర్భాలు చాలా ఉంటాయి. అవి మనకు తెలీదు. ఒకవేళ మనకు కీడు ఒకళ్ళు నిర్దేశించి ఉంటే, ఒకళ్ళు కీడు నీకు నిర్దేశించి ఉందని నువ్వు భయపడితే, నువ్వు ఒక్కసారి దేవుణ్ణి వేడుకో. నీ బ్రతుకులోని, నీ కుటుంబానికి నీకు సంభవించబోయే కీడు నుంచి తప్పించి దానిని దూరం చేసి కాపాడగలిగే కాలచక్రం ఆయన చేతిలో ఉంది. మార్చేవాడు, మార్చేస్తాను కాలాన్ని. వాళ్ళకి తెలియదు కాబట్టి అడగలేదండి. అడిగిన వాళ్ళు అదృష్టవంతులు, వేడుకుని వాళ్ళు అదృష్టవంతులు. దేవుడు దగ్గరగా ఉన్నాడు, వరం ఇచ్చినాడు. మన జగన్ అనుకోకుండా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు. ఏమండి? వాళ్ళకి ఎందుకు అనుకున్నారో ఏంటో ఆ టైంలో తెలియదు. కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే విశాఖపట్నంలో తమ బంధువుల్లోని ఎవరికో తీవ్రమైన రోగం ఉన్నప్పుడు ఇంచుమించు దానికి ఒక లక్షల మీద వైద్యం అండి, ఒక భయంకరమైన ఆపరేషన్ జరగాలి. జగన్ అన్న మాకు సహాయం కావాలన్న. చాలామంది వెళ్ళనట్లేదు. అప్పటికి సెక్యూరిటీ వెళ్ళనిస్తారంటే, సీఎం దిగాడంటే అంత తొందరగా వెళ్ళనిస్తారా? అందుకు సీఎం గుర్తించడానికి ఒక ప్లాకార్డ్ లాంటిది పెద్దది పట్టుకొని అక్కడ కూర్చొని సామూహికంగా వచ్చిన వెంటనే అరుచుకుంటూ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అతను రమ్మనండి. ఏంటమ్మా, ఏంటి అన్న? ఇది నా సమస్య. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. 2 లక్షల రూపాయలు ఇచ్చి మా వాళ్ళు మేము బ్రతికించుకోలేము. వెంటనే పిఎని పిలిచాడు. వెళ్ళరా, దగ్గరుండి ఆపరేషన్ సవ్యంగా జరిగేటట్టు చూడు. వరం. ఒకళ్ళు నిజంగా వీళ్ళు కాపు కాయకపోతే, సమీపంగా ఉన్నప్పుడు జగన్ అడగకపోతే ఆపరేషన్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అతను వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, తాము ప్రేమించిన వాళ్ళు ఎలా బ్రతుకుతాడు చెప్పండి? అంటే కొన్ని సందర్భాలు నువ్వు చొచ్చుకుపోవాలి ముందుకి. సహాయం నీ దగ్గరికి రావడం కాదు, నువ్వు సహాయాన్ని వెతుక్కుంటూ వెళ్ళు.
అంటే నీకు అనుగ్రహించే వాని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. మరి దేవుడు నేను ఎక్కడున్నా మూల కూర్చొని పిలిచినా దేవుడు వస్తాడండి, ఈ కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. చాలామందికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చాలా భక్తిపరురాలండి, నేను చాలా భక్తిపరుణ్ణండి, నేను ఏమడిగినా దేవుడు చేసేస్తాడండి. కాదు, దేవుడు నీ అడిగినది చెయ్యాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు చొచ్చుకుపో, వెళ్ళు. నీ దగ్గరగా ఉన్నప్పుడు టైం చూసి అదును చూసి అడుగు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఆయన. ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి. నువ్వు ఏ సమయం చూసి నువ్వు అడగాలో ఆ సమయం చూసి అడగాలి. ఏమండి, చాలామంది డైరెక్టర్ గారి దగ్గర వరాలు పొందేటప్పుడు ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు అడిగారు అనుకోండి, ఓకే అంటాడు అంతే ఆయన, సరే గ్రాంటెడ్. కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటివి అడగరండి ఆయన్ని. ఎందుకు? తొలగేసరి బయటకు పొమ్మని. అంటే మనుష్యుల దగ్గర కొన్నిటిని మనం సాధించడానికే ఆ మనుషుల యొక్క ప్రతికూలతను అనుకూలతను మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు దేవుడు దొరికే కాలం ఉంది అని బైబిల్ చెప్పింది. ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వు వేడుకొని చెప్పింది. నువ్వు సమీపంగా దేవుడు నీ దగ్గర రప్పించే సంగతి తర్వాత నువ్వు దేవుడు దగ్గరగా వెళ్ళిపో. ఏం చేస్తే నువ్వు దేవుడికి దగ్గరగా వెళతావు? బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో. ఏం చేస్తే నువ్వు ఆయన దృష్టిలో పడతావు, ఏం చేస్తే ఆయన నిన్ను గుర్తిస్తాడు, ఏం చేస్తే ఆయన నిన్ను రికగ్నైజ్ చేస్తాడు. దేవుని ఎరిగేవారు, దేవుని చేత ఎరుగబడిన వారు, రెండు ఉన్నాయి. అవునా? గలతీపత్రికలో ఉంది. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు అంటున్నాడు. అంటే అందరినీ ఎరగడు ఆయన, అందరూ ఏం తెలియదు ఆయనకి, బహు కొద్ది మందిని మాత్రమే ఆయనకి ఆయన ఎరిగినవాడు కనుక ఆయన ఎరిగిన వారి దృష్టిలోనికి నువ్వు వెళ్ళిపో. నువ్వు ఒక పెద్ద వ్యక్తిని కలవాలి అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని నువ్వు లింకప్ చేయి, నీకు ఛానల్ దొరుకుతుంది వెళ్ళడానికి. నువ్వెక్కడ కూర్చొని ఎవడో రావాలి నా ఇంటికి వచ్చి నా తలుపు కొట్టాలి, వాడు వచ్చి అడిగితే అప్పుడు నేను చెప్పాలి, అప్పుడు వీడియోలో ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పండి? కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నువ్వు దగ్గరగా ఉండే మార్గం ఏదో నువ్వు కనుగోవాలి. అది యెహోవా దొరుకు కాలం అంటున్నాడు, యెహోవా నిన్ను ప్రేమించే కాలం. ఎలా నువ్వు దేవుని వశం చేసుకుంటావు, ఆయనకి ఇష్టమైనది ఏంటో చేయి. చాలా చెప్పాడు ఆయన ఇష్టాలు. ఏం చేస్తే ఆయన ఇష్టం, ఏం చేస్తే ఆయన పడి చేస్తాడు, ఏం చేస్తే ఆయన నిన్ను కోరుకుంటాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు రాయించాడు. నువ్వు వెతకాలి. అంటే అది కూడా అన్నీ చెప్పిమంటారా? మీరు చదవరా బైబిల్ని? చదవండి. 66 పుస్తకాలు చదివితే ఆయన ఎక్కడెక్కడ దొరుకుతాడు, ఎక్కడెక్కడ ఆసక్తి కలుగుతాడు, ఎక్కడెక్కడ ఆయన దృష్టి సారిస్తాడు అనేవి చాలా అక్కడక్కడ రాశాడు ఆయన. అవి నువ్వు వెతుకు పట్టుకొని దాని ప్రకారంగా చేస్తే నువ్వు ఆయన దగ్గరగా వెళతావు. ఆయన దగ్గరగా అవి చేసిన తర్వాత నువ్వు వెళ్ళి అడిగితే ఆయన వశంలో ఉన్న కాలం నీ వశం అవుతుంది. నువ్వు అడుగు. జరగకపోతే దేవుణ్ణి అడుగు. జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరగాలి. కారణం అడిగింది ఎవరండి అడుగుతున్నది? జరగవలసిన ప్రతి దానికి దేవుడు నిర్ణయించే కాలం అంటూ ఒకటి ఉంది. కాబట్టి ఆ కాలంలోని మార్పులు చేయగలవాడు ఆయన ఒక్కడే మాత్రం గనుక, ఆయన మాత్రమే. కాబట్టి ఆ కాలాన్ని మార్చేవాడుగా ఆయన ఉన్నాడు గనుక ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళు. నీ స్థితిగతులు మారిపోతాయి, అన్నిటినీ మార్చేస్తాడు. ఒక్కసారిగా నీ కీడంతటిని తొలగిస్తాడు. నువ్వు ఊహించని దానికన్నా ఎన్నో రెట్లు సమర్థుడు ఆయన, చేస్తాడు. కానీ దానికి కూడా నీకు నిరీక్షణ అవసరం, దానికి కూడా నీకు ఓర్పు అవసరం. నిన్ను చూస్తాడు, నువ్వు నిజంగా ఓర్చుకుంటున్నావా, నువ్వు నిజంగా ఇచ్చిన తర్వాత నిలబెట్టుకుంటావా, వీటన్నిటినీ ఆయన అంచనా వేస్తాడు. ఆ అంచనాలలో ఒకవేళ నువ్వు గెలవగలిగితే, ఆయన నువ్వు సాధించగలిగితే, ఆయనకి నీ మీద గురి కుదరగలిగితే మీరు కాలాన్ని మార్చేవారుగా మారిపోతారండి. మార్చేస్తారు మీరు కాలాన్ని. అది సాధ్యం చేయాలి అంటే బైబిల్లోని మెలకువలను తెలుసుకున్న వాళ్ళుగా మీరు ఉండాలి. బైబిల్లోని మెలకువలు, బైబిల్లో ఒక మాట చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. ఏమండి అంటే కీడుని నీ మీదకి విడిచిపెట్టేవాడు ఆయనే. ఏమండి అంటే ఎంత క్యాలిక్యులేషన్స్ చూడండి ఆయన లెక్కలో.
ఇది ఎందుకు చదివించారో మీకు అర్థమవుతుంది. మరలా చదవండి ఆ మాట. మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరం, అదే నెల, అదే దినమున, అదే రోజు, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దేవదూతలు అంటున్నాడు. చూడండి, ఈవెన్ గంటలతో సహా లెక్క. ఏ గంటలో నీకు జరగాలి, మేలా కీడా. అంటే గంటల వ్యవధిలో కూడా నువ్వు మార్చేయగలవు సమయాన్ని, గంటల వ్యవధిలో. ఏమిటి, దీనికి ఎంతో నెలల ముందు ప్రిపరేషన్ కావాలని అనుకోవద్దు. ఆయన ఒక గంటకు కూడా కేటాయించి పెడతాడు ఆయన కాలాన్ని. ఇంకా కిందకి వెళితే గంటలు కన్నా క్షణాలను కూడా ఆయన మార్చగలడు. మరి మార్చగలాలి అంటే నువ్వేం చేయాలి? అంటే ఆయన సమయాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటను, వారము, నెల, ఏమండి, సంవత్సరం ఎలా నిర్ణయించాడు చూసారు. టైమింగ్ అంటే ఏ కాలంలో ఏది జరగాలనేది అన్నిటినీ నిర్ణయించి పెట్టేశాడు. ఒకళ్ళు నీ కాలంలో ఏమైనా కీడు సంభవించబోతుందా? ఒకళ్ళు నీకేమైనా కీడు సంభవించబోతుందా? అయితే నువ్వేం చేయాలి? ముందు ఆయన వేడుకో. ఆయన వేడుకోవాలి అంటే ఆయన నీ మాట వినేటట్టుగా నువ్వు దగ్గరగా ఉండాలి కదా. అసలు నువ్వు దగ్గరగా ఉన్నావా? యెహోవాకి సమీపంగా నువ్వు వెళ్ళావా? దగ్గరగా ఉన్నవాళ్ళ మాటే వింటాడు ఆయన. ఏమండి, మనం కూడా ఎవరి మాటలు వింటాం, ఎవరి మాటలు చేస్తాం చెప్పడం. మనకెవరో దగ్గరగా ఉంటారో, మనతో ఎక్కువగా ఎవరైతే సంభాషణ చేస్తారో వాళ్ళ మాటలు మనం వింటాం. ఎవరో కొత్త వ్యక్తి మాటలు మనం ఎలా వింటామండి? దేవుడు కూడా ఈరోజు మనల్ని మాట వినాలి అంటే మనం కొత్తగా ఉన్నవాడంగా ఉండకూడదు. నువ్వు పిలిచిన వెంటనే పలికేవాడుగా, ఆయన గుర్తుంచుకునేవాడుగా, నువ్వు రెఫరెన్స్ ఇచ్చిన వెంటనే ఆహా నువ్వా రా అని నిన్ను అనాలి. అంటే ఆయన గుర్తింపులో నువ్వు ఉండాలి. అలా నువ్వు గుర్తింపులోనికి వెళ్ళగలిగితే, కాలవశం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆ వశాన్ని నువ్వు రికమెండ్ చేయటం వల్ల, నువ్వు నీ అభ్యర్థన చేయటం వల్ల వాటిని వెంటనే నువ్వు మార్చేయగలవు. నీకు అర్థమైపోయింది నీ కుటుంబానికి ఒక ఆపద జరగబోతుంది, నీ కుటుంబానికి ఒక కీడు జరగబోతుందని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ముందుగా మనం స్మెల్ చేస్తాం, గెస్ చేస్తాం. మనం ఏమని, నాకేదో కీడు సంభవిస్తున్నట్టుగా, నాకు ఎందుకో అనర్థం తోస్తుంది. మరి ఇప్పుడు ఎలా? ఉన్న పరిస్థితులన్నింటిని బట్టి చూస్తే ఏదో కీడు జరిగేటట్టుగా ఉంది. మరి ఇప్పుడు నేను ఎవరిని పట్టుకోవాలి, నేను ఎవరిని వేడుకోవాలి? నువ్వు వేడుకోవాలి అంటే ఒకే ఒక్క వ్యక్తిని వేడుకోవాలి, ఆయన దేవుడు. అలా వేడుకోవడానికి ఆయన నీకు దగ్గరగా ఉన్నాడా? నువ్వు ఆయనకి దగ్గరగా ఉన్నావా? ఆయన నిన్ను గుర్తించేటట్టుగా ఉన్నాడా? అలా ఒకవేళ నువ్వు ఉంటే, ఆయన ఒకవేళ నీ మాట వింటే, అది పట్టించుకుంటే, నువ్వు ఇక నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాబోయే కీడును ఆయన తప్పించేస్తాడండి, తప్పించేస్తాడు. ఎందుకంటే ప్రతిరోజు నిర్ణయం జరిగిపోయింది. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి మీకు చింతెందుకు? రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. ఏమంటే ప్రతిరోజు అంటే ఈ రోజు ఉదయం జరగగానే ఆ రోజుకి తెలుసాడు ఈ రోజులో ఏం కీడు జరగాలి, ఏం మేలు జరగాలి. దానికి ఎలా తెలిసిపోయిందండి? దినానికి ఎలా తెలిసిపోయిందండి? ఏ రోజుని ఎంతమందిని లేపేయాలో దానికి తెలుసు, ఏ రోజులో ఎంతమంది మీదకి విరుచుకుపడాలో దానికి తెలుసు. ఎందుకంటే లిస్ట్ వచ్చేసింది ముందుగా. చెప్పడానికి దాని నోరు లేదు. మీరు ప్రకృతిని అడిగారు అనుకోండి, రోజులోకి వచ్చి ఈరోజు జరగబోయే కీడు ఏంటంటే, అందుకే దేవుడు వాటికి శబ్దము లేదు అన్నాడంటే, స్వరము లేదు, వాటి శబ్దం మీకు వినబడదు. కానీ వాటి దగ్గర డీటెయిల్ ఉంది. ఈరోజు పలానా పట్టణాన్ని నేను తుడిచేయబోతున్నాను, పలానా వ్యాధితో వీళ్ళని మొత్తేయబోతున్నాను, పలానా వాడి ప్రాణం నేను తీసేయబోతున్నాను. ఏ రోజు కీడు జరగాలో, ఏ రోజు మేలు జరగాలో జరగవలసినవన్నీ కూడా. ఏమండి, ఒక సీఎం ఎక్కడికైనా వెళ్ళే ముందంటే ప్రోటోకాల్ ఉంటుందండి. దానికి ప్రోటోకాల్ అంటే ఏంటి? ఎక్కడికి షెడ్యూల్, ఈ షెడ్యూల్ అంతా ఎక్కడ, ఏమంటే రేపు నాకు ప్రోగ్రామ్ ఏంటి, ఉదయం 10 గంటలకు ఇక్కడ, 12 గంటలకు ఇక్కడ, 2 గంటలకు ఇక్కడ, 4 గంటలకు ఇక్కడ, 6 గంటలకు ఇక్కడ, మొత్తం షెడ్యూల్ అంతా పిఏ దగ్గర ఉంటుందండి. దానికి ముందే వెళ్ళవలసిన, వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ, ఏర్పాట్లన్నీ, సెక్యూరిటీ, భద్రతా తనిఖీలన్నీ వాళ్ళు చేసేస్తారు. ఎందుకు? షెడ్యూల్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకి మాత్రమే తెలుసు సీఎం ఏ క్షణంలో ఎక్కడ ఉంటాడనేది. మనకు తెలియదు. రోజుకు తెలుసు అలాగా, ఏ రోజు ఏ ప్రాంతంలో ఎక్కడ కీడు జరగాలి, ఎక్కడ ఎంతమందిని లేపేయాలి, ఎక్కడ ఎంతమంది కాపాడబడాలి, ఇవన్నీ దానికి తెలుసు. ఇందుకు దానికి ఆదేశించిన వాడెవడు? కాలాన్ని వశం చేసుకున్న దేవుడు అని చెప్పేశాడు. మొత్తం అందరూ లిస్ట్ ఇచ్చేశాడు. ఇదిగో ఏమండి,
ఈరోజు ఏం రోజు? ఆదివారం, జూన్ 16వ తేదీ. జరగవలసిన మేలు కీడులు ఆ రోజుని పిలిచాడు, వెళ్ళరా, ఇచ్చేశాడు చార్ట్. రేపు సాయంత్రం పొద్దుగుంకే లోపు నాకు రిజల్ట్ కనబడాలి. ఎస్ బాస్, వెళ్ళిపోయింది అది. రేపు ఆల్రెడీ జూన్ 15 పిలిచేశాడు, ఇచ్చేశాడు 17 క్యాలెండర్. 18 ఇచ్చేశాడు లిస్టు. 17 ఏం జరగాలి, 18 ఏం జరగాలి, 19 ఏం జరగాలి, మొత్తం మనుషులందరి జీవితాలలో జరుగుతున్న సంవత్సరాలలో ఏ దినము, ఏ గంట, ఎక్కడ ఏది సంభవించాలో అన్నది మొత్తం డిసైడ్ అయిపోయింది. కాలం ఇప్పుడు ఎలా అందులో మనం మార్చగలం? మనం ఎలా అందులో దూరగలం? చెయ్యగలం. లొసుగుంటుంది ప్రతిదానికి, కిటుకుంటుంది ప్రతిదానికి. నువ్వు దాన్ని సాధించగలిగే విషయం నీకు తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యం. మరి ఎలాగంటే అన్నీ ఫిక్స్ అయిపోయి అంటున్నారు, అన్నీ నిర్ణయం అయిపోయింది అంటారు. ఎందుకంటే మొదట చదువుకున్న మాట అదే కదండి. ఏంటంట? ప్రసంగి గ్రంథం 3:11 చదువుకున్నాం కదా. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించెను. అంటే డెసిషన్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది అంతా. మరి డిసైడ్ అయిపోయిందని మనం ఎలా మారుస్తాం? డోంట్ వరీ, నీ కాలగతులు నా చేతిలో ఉన్నాయి. కానీ దానియేలు 2:21 ఇక్కడ ప్రసంగిలో చెప్పిన మాట, అక్కడ దానియేలు 2:21 చెప్పిన మాట ఏంటి? ఆయన కాలములను సమయములను మార్చివాడై ఉండి, నేను ఫిక్స్ చేసిన బిడ్డ మధ్యలో నేను మారుస్తాను రా, నేను మార్చగలిగిన స్థాయి నాకుంది. అవునా? కనుక ఇప్పుడు నీ బ్రతుకులో సంభవించబోయే మేలులు కానీ కీడులు కానీ, మేలులు ఎలాగా మార్చాలనుకోవాలండి, కనీసం కీడులు, సంభవించబోయే కీడులను మనం ఏం చేయగలం? నివారణ, తప్పించుకోవటం. ఆ రోజు నుంచి మనం తప్పించుకోవాలి, ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి. అంటే దేవుని వశంలో ఉన్న కాలాన్ని నీ వశం చేసుకుని, రే నువ్వు ఎలా తప్పించబడ్డావురా, ఏంటి టెక్నిక్ ఏంటి, నువ్వు ఎలా కాపాడబడిపోయావు? నేను ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని రికమెండ్ చేసుకోవాలో వాళ్ళతో రికమెండ్ చేయించుకున్నాను. అందుకే నాకేం జరగలే, నాకేం సంభవించలేదు. అవునా? అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారి వశమై ఉన్నాడని అర్థం. దేవుడు వారిని వశం చేసుకున్నాడని అర్థం. దేవుని వారు తమ వశం చేసుకున్నారని అర్థం. కనుక వాళ్ళు కాలాలను మారుస్తున్నారు. కాలాలను మార్చిన సందర్భాలను మనం చూసాం. అది మంచివారి విషయంలోనూ చూసాం, చెడ్డవారి విషయంలోనూ మనం చూసాం. ఒక అహాబ్ ఎలాంటి వాడండి అడగడానికి, ఒక యెహోషువ ఎలాంటి వాడండి అడగడానికి, ఒక యానా ఎలాంటి వాడండి అడగడానికి. మార్పులు జరిగిపోయే కాలాలలో, అంటే కాలాలను తారుమారు చేస్తున్నాడు, ఇటుదటు అడుదిటు అడ్జస్ట్మెంట్లు చేస్తాడు ఆయన. ఇప్పుడు సీఎం షెడ్యూల్ అంతా ఫిక్స్ అయిపోయి ఉండదండి. సడన్గా తాలూకాళ్ళు ఎవరికో ఏదో ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? టోటల్ షెడ్యూల్ అంతా క్యాన్సిల్, ముందు అక్కడికి వెళ్ళిపోతాడు. అవునా కాదా? ముందు తనకున్న ప్రోగ్రామ్ అంతటిని క్యాన్సిల్ చేసుకొని అవసరమైతే తన కాలాన్ని మార్చుకొని తనకిష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి, తన అత్యంత అవసరమో అనుకునే వాళ్ళ దగ్గరికి ఆయన వెళతాడు. అది ఆయన చేతిలో ఉంది. అలాగే దేవుడు కూడా. అవునండి, మీ అందరి జీవితాల్లో ఏదైతే సంభవించబోతుందో, ఏ కీడైతే మీ మీదకి రాబోతుందో, ఒకవేళ నిజంగా మీరు దాని నుంచి తప్పించబడాలి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఏమండి ఎంతోమంది చెరగొనిపోయిన వాళ్ళలో ఎంతోమంది ఉన్నారండి ఇశ్రాయేలీల్లో. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోల పరిస్థితి ఏంటి అలా ఉంది, దానియేలు పరిస్థితి ఏంటి అలా ఉంది, మరి మిగతా వాళ్ళందరూ బానిసలుగా ఉన్నారు. అవును, మరి వీళ్ళు భక్తులు, వాళ్ళంతా దుర్మార్గులు. అవునా? వాళ్ళందరినీ చావగొట్టి చెవులు మూస్తారు. కానీ వీళ్ళకు మాత్రం రాజకోటలో వాళ్ళకి ఏం జరుగుతుంది? రాజభోగం జరుగుతుంది వాళ్ళకి. ఎందుకు? కారణం వాళ్ళ భక్తులు కనుక భక్తులకు సంభవించబోయేది వేరు, దుర్మార్గులకు సంభవించబోయేది వేరు. ఒకళ్ళు నువ్వు భక్తుడు అయితే నీ చుట్టూ ఎంత కీడు జరుగుతున్నా నీకు మాత్రం ఎప్పుడు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? కాలాన్ని తమ వశం చేసేసుకున్నారు, దేవుణ్ణే కైవసం చేసేసుకున్నారు. దానియేలుకు రావడం ఏంటండి? దానియేలు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం కోసం అతనికి కళ రప్పించడం ఏంటి? ఆ కళల భావం చెప్పే భాగ్యాన్ని దానియేలుకి ఇవ్వడం ఏంటి? ఏమండి చూసారా? ఇవన్నీ ఏంటి? కాలానుగుణంగా దానియేలు ప్రియుడయ్యాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడే గొప్ప త్యాగమూర్తులయ్యారు వాళ్ళు. తెలుసు ఆయనకి ఎవరెవరో తన భక్తులు, తన మాట వినేవాళ్ళు, వాళ్ళని లెక్కిస్తాడు ఆయన. తనకు దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళు తను ప్రేమించిన వాళ్ళు, తను వెతికిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఆయన వాళ్ళకి సమీపంగా ఉన్నాడు. ఏమండి నిజంగా
జైశాల్ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఏమంటే మన రాష్ట్రాన్ని ఇక్కడ క్యాపిటల్ని కాపలా కాయడానికి జగన్ పెట్టాడనే సరే మీకు ఎలాగ అనిపించిందో కానీ భవిష్యత్తును చూసి నిజమే, దేశం అంతా దుర్మార్గుల పాలన అనేది భారతీయ జనతా పార్టీ పాలన వచ్చినా సరే ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడడానికి ఏంటి భద్రత? ఒక క్రైస్తవుడిని ఎందుకు సీఎంగా పెట్టాడు? నీకేం జరగదులే బిడ్డ, ఎక్కడున్న వాళ్ళందరూ సేఫ్ పీపుల్, అదృష్టవంతులు, భాగ్యవంతులు. చూసారా? అది ఎందుకో తెలుసా? అది భక్తులకు మాత్రమే సంభవించేది, ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే జరిగేది. తన కాలాలను మార్చేవాడు. ఏ కాలంలో ఏది సంభవించాలి? ఏమంటే మన దగ్గర కూడా ఒకళ్ళు పోతే ఎవరేం చేయగలరు చెప్పండి? వాళ్ళు అనుకొని వాళ్ళు అనుకున్నట్టుగా ఈవీఎం స్టాంపరింగ్ జరిగించో ఏదో జరిగించో ఇక్కడ ఒకవేళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చేటట్టు చేస్తే మనం ఏం చేయగలం చెప్పండి? ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలం చెప్పండి? ఏమీ చేయలేము. అది దేవుని యొక్క దూరదృష్టి. ఏం చేయాలి, ఏ కాలంలో చేయాలనేది ఆయన నిర్ణయం చేసేశాడు. అదండి గొప్ప విషయం. కాబట్టి కాలం ఆయన వశంలో ఉంది, కాల గతులు ఆయన చేతిలో ఉన్నాయి. కాలాలను నియమించేవాడు ఆయన, కాలాలను మార్చేవాడు ఆయన, మార్చేస్తాడు ఆయన అవసరమైతే. నిజంగా పౌలు గారు అన్న మాట, కాలమందు పుట్టినట్టున్న నాకు అన్నాడంటే కాలం కాని కాలంలో నేను పుట్టడం ఏంటి? ఎప్పుడో పుట్టవలసిన నన్ను తీసుకొచ్చి ఈ కాలంలో ఎంటర్ చేశాడు నన్ను. ఈ కాలంలో నేను రావాలి. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును అంటున్నాడు పౌలు. ఎందుకంటున్నాడు కొరింథీ పత్రికలో ఆ మాట? అకాలమందు పుట్టిన నాకును అని ఎందుకంటున్నాడు? దేనికో తెలుసా? కాలంగానే కాలంలో దేవుడు నన్ను రావాలి అనుకున్నాడు. కాలాన్ని మార్చేశాడు నా విషయంలో. మనుషుల విషయంలో కాలాలను మారుస్తున్నాడు. మనుషులకు సంభవించబోయే కీడులను గురించి కాలాలను మారుస్తున్నాడు. అలా మార్చాలి అంటే భక్తులు మాత్రమే మార్చగలరు. నరుని వశం అనేసరికి అయితే మన అందరి చేతిలోకి వచ్చిందండి అని అనుకోకండి. వశం అవుతుంది ఎప్పుడు? ఆయన నీవాడైనప్పుడు, నీవు ఆయన వాడవైనప్పుడు, నీవు భక్తుడుగా దేవుని దగ్గర గుర్తింపు పొందినప్పుడు, నువ్వు దేవుణ్ణి కనుగొనినప్పుడు, నువ్వు ఆయన సమీపించినప్పుడు, అప్పుడు ఆయన నీ వశమైనప్పుడు ఆయన చేతిలో ఉన్నవన్నీ నీ వశం కాదా? నువ్వు అడుగు చాలు, నువ్వు అడుగు. భూచక్రాన్ని స్తంభింపజేసిన వాడు నీ జీవితంలోని కీడును స్తంభింపజేయలేడా? నీ మీదగా రాబోయే కీడును తప్పించలేడా? కీడును తప్పించట యెహోవా వశం. ఏమండి? ఇలా బైబిల్లో అనేక రకమైన మాటలు మనం చూడగలిగితే అండి. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమున దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి. నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఎవరికట? దానియేలుకి అర్థమైపోయింది. ఎలా? కాలాన్ని గ్రహించేశాడు. యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు, అంటే యెరూషలేముకు కీడు 70 సంవత్సరాలు పొంచి ఉంది. అది దానియేలుకి అర్థమైపోయిందండి. ముందు యెరూషలేముకు సంభవించబోయే కీడు దానియేలు గుర్తించేశాడు ముందుగా. ఎందుకంటే దేవుని మనిషి తన వాళ్ళకి ఆయన చెప్తాడు ముందుగా. అదండి. అంటే కాలాలను గురించి తన పిల్లలకి ఎందుకు చెబుతున్నాడు? ఒక అబ్రహాముని పిలిచి ఎందుకు చెప్పాలి సొదొమ గొమొర్రాను ముగించాలి అనుకుంటున్నారని? తన వాళ్ళకు చెబుతాడు, తన స్నేహితులకు చెబుతాడు, తన ప్రియులకు చెబుతాడు, తను ప్రేమించిన వాళ్ళకు చెబుతాడు. వాళ్ళ దగ్గర ఏది దాయడు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన తండ్రి. కనుక అటువంటి వ్యక్తిని నువ్వు సాధించగలిగితే కాలాన్ని ఒక మాట నువ్వు పలికితే చాలు, నీ జీవితంలో సంభవించబోయే అనేక విషయాలలో కాలాలను మార్చేస్తాడు ఆయన. టైం సెట్టింగ్స్ చేంజ్ చేసేస్తాడు మొత్తం అంతా ఆయన. నువ్వు ఊహించని కన్నా గొప్పగా ఆయన మార్చేయగలడు. అదే అండి ఆయన దగ్గర ఉన్న ప్రతిభ. కనుక అంత గొప్ప దేవుని వశంలో ఉన్న కాలాన్ని నువ్వు వశం చేసుకోవాలి అనుకుంటే యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతికి ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన వేడుకో, ఖచ్చితంగా నీ కాలం మార్చబడుతుంది. అది నీ వశాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఎలా? నువ్వు ఆపరేట్ చేయడానికి కాదు, అది ఆయనే ఆపరేట్ చేస్తాడు. కానీ వెనక నువ్వుంటావు, ఆపరేషన్ అయింది. ఏమండి? ఒక నరుని మనవి విని అంటున్నాడు చూడు. ఒక నరుని మనవి, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చెప్పిన మాట యెహోవా వింటాడా? ఆయన మాట వినగాలేనిది నీ మాట వినడనుకుంటున్నావా? నువ్వు భక్తుడైతే ఎందుకు ఆయన మాట వినడు? వింటాడు నీ మాట. వినేటట్టు నువ్వు చేసుకోవాలి.
వినేటట్టుగా నువ్వు ఆయనకి దగ్గరగా హత్తుకోవాలి. లేదా నీ మాట ఎలా వింటాడు? నువ్వు ప్రార్థన చేసిన ఆయన వినడు, నువ్వు అడిగినది జరగదు. అందుకే చాలామంది అడుగుతారు, అవి జరగవు, నెరవేరవు. ఎందుకు నెరవేరలేకపోతుంది? కారణం, నెరవేరకపోవడానికి గల కారణం నువ్వు భక్తుడువు కాదన్నమాట. నువ్వు అడిగిన నీ స్వార్థం కోసం అడుగుతున్నావు. డబ్బు కావాలనో, పదవి కావాలనో, ఏదో కావాలనో అడుగుతున్నావు, కనుక జరగదు. నువ్వు నిజంగా ఆయన మనిషివైతే, ఆయన నీ వశమైతే, ఒక నరుని మనవి యెహోవా వింటాడు. ఒక దుష్టుడైన అహాబు యొక్క మాట మనవి ఆయన అంగీకరించినప్పుడు, తన మనసు మార్చుకున్నప్పుడు, ఒక యోనా మాట విని తన మనస్సు మార్చుకున్నప్పుడు, ఎన్నో సందర్భాల్లో తన మనస్సును మార్చుకుని కాలాన్ని జరిపినప్పుడు హిజ్కియా విషయంలో జరిగింది. నీ విషయంలో ఎందుకు జరగదు అనుకుంటున్నావు? నువ్వు నమ్మాలి, నువ్వు నమ్ము, జరుగుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కాలము మీ వశం అని మాకు తెలుసు. ఆ వశాన్ని మేము కైవసం చేసుకోవాలి అని అనుకోవటం లేదు, కానీ మా భక్తితో మిమ్మల్ని వశపరుచుకోవాలని భావిస్తున్నాం. తండ్రి, మీరు రాయించిన మాటలలోని అనేక సంగతులను మేము గుర్తెరిగి, మా కాలము రాక మునుపే మీరు దొరికే కాలాన్ని మేము గుర్తించి వాటిని మేము వశపరుచుకునేలాగున, మిమ్మల్ని హత్తుకునే వారముగా ఉండులాగున, మాకు అనుకూలముగా కాలాన్ని మార్చుకొని మీ కొరకు బ్రతికే వారముగా ఉండులాగున మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్.